ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 113 అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును కాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. యెహోవా అన్యజనులలో మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించున్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగింది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయినటువంటి ఆకాశమును, నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే నీవు వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములను నీవు వానికి కిరీటంగా ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పని మీద నీవు వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రమును సంచరించే వాటన్నిటినీ నీవు వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగినది. కీర్తనలు 93వ అధ్యాయము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన ప్రభావమును వస్త్రం వలె ధరించున్నాడు. ఆయన బలమును ధరించి బలమునే నడికట్టుగా కట్టుకుని ఉన్నాడు. కదలకుండా ఉండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం మొదలుకొని నీ సింహాసనం స్థిరమైనది. సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తారమైన జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశముందున్నటువంటి యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కీర్తనలు 47వ అధ్యాయము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాత్యాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, భూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజే ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు.
జనములు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన కీర్తనలు 67వ అధ్యాయము. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను నీవు ఏలెదవు. ప్రజలందరూ సంతోషించుచు ఉత్సాహధ్వని చేదురుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. సర్వభూజనులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపవలెను. కీర్తనలు 54వ అధ్యాయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలకు నీవు చెవియొగ్గుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. ఇదిగో, ప్రభువే నాకు సహాయకుడు, ఆయన నా ప్రాణమును ఆదరించుచున్నాడు. నా శత్రువులు చేయి కీడును ఆయన వారి మీదకి రప్పింపచేయుచున్నాడు. నీ సత్యమును బట్టి నీవు వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణులైనటువంటి బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపింపచేస్తున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తనలు 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండింపచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపింపచేయుచున్నాడు. యెహోవా నా ప్రాణమును సేదదీర్చుచున్నాడు. యెహోవా తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపింపచేయుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినప్పటికీ నేను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా జీవితకాలం అంతయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రభువైన యేసుక్రీస్తునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మీ ప్రియ సహోదరి జయశీల ఎర్రపోతు. Praise the Lord. Hallelujah. Thank you, Jesus.